ఇది నిజంగా గూడా మిమ్మల్ని అడగొద్దో, అడగొచ్చో తెలీదు. ఓ పక్క 'పుష్ప 2' 'పుష్ప'. ఇంకో పక్క 'గేమ్ చేంజర్' 2 వస్తున్నాయి. అవును. అవును. ఈ టైంలో చాలా బయట చాలా డిస్టర్బెన్స్‌గా మాట్లాడుతున్నారు. అవును. అవును. 2 ఫ్యాన్స్ అయిపోయారు. అవును. 2 వర్గాలయిపోయి నిజమేనండి అదంతా? అదంతా ఉత్తిదేనండి. హ్మ్. మీరు పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హ్మ్. రీసెంట్‌గా 'వరుణన్' పెళ్లయింది. హ్మ్. అందరూ ఎళ్లారు హ్యాపీ. హ్మ్. 'అల్లు స్టూడియోస్' ఓపెన్ అయింది. 'అల్లు స్టూడియోస్‌కి' చీఫ్ గెస్ట్ ఎవరు? చిరంజీవి గారు. 'చిరంజీవి' గారు. చిరంజీవి గారు. వీళ్ళకేంటంటే రీసెంట్‌గా ఎలక్షన్స్ దీనివల్లే ఇష్యూ బయటకొచ్చింది. హ్మ్. 'పుష్ప' పోస్ట్‌పోన్ అయిపోయింది. కళ్యాణ్ గారు ఆపేశారు. హ్మ్. కళ్యాణ్ గారి రేంజ్ ఏంటి? చిన్ కళ్యాణ్ గారు 'పుష్ప' మీద పడి ఎందుకు ఆపుతారు? హ్మ్. క కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన సినిమాల నుంచి ఎళ్లారు కాబట్టి. ఈరోజు నవంబర్ 11 హ్మ్. నవంబర్ 4థ్, 5థ్, 6థ్ నా డేట్స్. హ్మ్. ఇప్పుడు మీకు లైవ్‌లో కావాలంటే నేను చూపిస్తాను. నా నెక్స్ట్ డేట్స్ కూడా పెట్టారు. అంటే హ్మ్. అనిల్, 'పుష్ప' ఇగోండి. 'క్రాంతి గారు ఆర్ యూ అవైలబుల్ ఫర్ 'పుష్ప 2 షూట్ టుమారో? హ్మ్. యువర్ డేట్స్' అని చెప్పి హ్మ్. పెట్టారు. ఇందులో అన్నీ ఉన్నాయి. సో, వర్క్ అవ్వక పోస్ట్‌పోన్ అయిందే గానీ, హ్మ్. వర్క్ పవన్ కళ్యాణ్ గారు ఆపేయడం అదంతా కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే అల్లు అర్జున్ అన్న ఇన్‌స్టాగ్రామ్‌లో అఫీషియల్‌గా పిఠాపురంలో కళ్యాణ్ గారికి మీ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి అఫీషియల్‌గా ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఏ రోజైతే పోస్ట్ చేశారో అదే రోజు ఈవినింగు అక్కడ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ కోసం ప్రచారంకెళ్లారు. ఆయన ఫ్రెండ్ అని ఎళ్లారు గానీ, ఎళ్లి అల్లు అర్జున్ గారు ప్రచారం చేసింది ఆయన ఫ్రెండ్‌కి. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కాదు. ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి పోటీ చేశాడు. కరెక్ట్. అంటే అది, ఇది 2 ఒకటే అని మీరు అనొచ్చు. కానీ ఆయన ఫ్రెండ్ కాబట్టి ఎళ్ళాడు. అదే ఫ్రెండ్ టీడీపీలో ఎళ్తే మీరేమైనా విమర్శిస్తారా? హ్మ్. అయితే ఇక్కడ నా క్వెషన్ ఏందంటే, హ్మ్. రాత్రి 'మట్కా' సినిమాకి సంబంధించి హ్మ్. వరుణ్ తేజ్ గారు మాట్లాడారు. అవును. మాట్లాడి 2, 3 హిట్‌లొచ్చినంత మాత్రాన అవును. మన మూలాలు మర్చిపోకూడదని. అవును. అది ఎవరు మాట్లాడినా, ఎలా మాట్లాడినా అది అందరికి ఎక్కడికి కనెక్ట్ అవుతది? అంటే అర్థం చేసుకోవడం బట్టి అంటే ఆయన నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వరుణ్ అన్న మాట్లాడింది నిజమే. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు అన్నది. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారి ద్వారా రూట్స్ చిరంజీవి గారు లాంటి ఒక మహావృక్షం నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. హ్మ్. సో, ఆయన ఆళ్ళెవరు కాదట్టలేదు కదా! ఆ మాటని. కాదనట్లేదు. అల్లు అర్జున్ గారు కూడా కాదనలేదు కదా! కాదనలేదు. ఆయన ఇప్పుడు కాదన్నారు. ఎప్పుడు మీరు ఓపెన్ స్టేజ్‌లో చూడండి. ఎప్పుడు అర్జున్ అన్న రేపు చిరంజీవి కాబోయే వారసుడు రామ్ చరణే అని అంటారు. వాళ్ళలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. బయట ఏదో మసాలా కావాలి కాబట్టి, ఏదో ఇష్యూస్ కావాలి కాబట్టి అట్లా అంటారు గానీ, చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా ఒకటే. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద మనుషులు ఉన్నంత వరకు ఏమీ కాదు. అందరూ కలిసే ఉంటారు. బయట ఏదో ఒక టైప్ ఆఫ్ ఆహ్, రాంగ్ మెసేజ్‌ని క్రియేట్ చేసి దాన్ని